అన్ని వ్యవస్థల్ని అలాగే అందరిలో ఈ యొక్క విభజన తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలని, అలాగే అతని చివరి కోరిక, ఆఖరి కోరిక ఏంటంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని వదిలేసి మనం వెళ్ళిపోవాలని, ఉద్యోగాల్లాగా వలస వెళ్ళొచ్చు. ఇవాళ మన భూములు కూడా రేపు వస్తే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆ భూములన్నీ కూడా అతని పాస్బుక్ మీద అతని బొమ్మ పెట్టి అతని దగ్గర పెట్టుకుంటాడు. రేపు మనం మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే అప్పు ముందే ఉంటుంది మన భూమి మీద. అతనే అప్పులు తీసేసుకుంటాడు మన భూమి మీద పాస్బుక్లతో అడ్డం పెట్టుకుని, పట్ట పుస్తకాలతో. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు మనల్ని ఈ రాష్ట్రం వదిలేసి మనం వెళ్ళిపోవాలన్నదే. అలాగే టిడ్కో ఇల్లు గట్ట నిర్మించాం, మరి ఒక ఇళ్ళన్నా ఒక్కడికైనా పంచాడా అని అడుగుతున్నాను. సో మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ మనం ముఖ్యంగా ఇలాగే ఇక్కడ చూసాం మనం ఈ ఇండో సోలార్ ప్లాంట్, దానికి ఎంత సుమారుగా 8,000 ఎకరాలు. మరి అదే ఒక 10 మందికి ఇచ్చుంటే సో మరి ఒక ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చుండేవి. చౌక ధరకి, అతి తక్కువ ధరకి విక్రయించి రైతుల దగ్గర నుంచి భూమిని ఒక్క ధరకి ఇచ్చేసి దాంట్లో కాంట్రాక్ట్ ఏమో విజయసాయి రెడ్డి గారి అల్లుడు A2 ముద్దాయి. మరి ఇక్కడేమో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఇంతకుముందు ఎమ్మెల్యేని తీసేసి మరి ఇంకో ఎమ్మెల్యేని తీసుకొచ్చారు పక్కన నియోజకవర్గం కనిగిరి నుంచి యాదవ్. మరి వాళ్ళ అక్కడ నియోజకవర్గంకి వెళ్ళి అడిగితే చెప్తారు ఆయన గురించి. మరి ఎక్కడ ఆయన చేసిన అరాచకాల గురించి, ఎక్కడ మట్టి తవ్వినా లేకపోతే ఎక్కడ ఇసుక తవ్వినా ఆయన పేరు చెప్తారు. అలాగే మరి ఆయన ఈ తోలిన ఈ యొక్క ఇసుక తెరిమి, గ్రానైట్ తెరిమి ఆ తరలించడం, దానివల్ల రోడ్లన్నీ కూడా గుంతలమై అవ్వడం అక్కడ అయిపోయింది. ఎలాగైతే మన రాజధాని మన అమరావతి కోసం అనుకుంటున్నామో, ఎలాగైతే మన 5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని మన అమరావతిని నిర్వీర్యం చేసి అక్కడ వైజాగ్ ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని మొత్తం వీళ్ళు అల్లర్లు సృష్టించేసి అక్కడ మన రుషికొండని తవ్వి వాళ్ళ ఖండకావరం ఏంటో ప్రదర్శించారు. ఇవాళ మరి ఇక్కడ చూస్తే అన్ని రకాలుగా ఈ యొక్క ప్రాంతాన్ని వైజాగ్ని మింగేశారు మొత్తం. ఇప్పుడు ఇక్కడ పడ్డారు, నెల్లూరు జిల్లా మీద పడ్డారు ఇప్పుడు. కాబట్టి మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, మీకు విధ్వంసం కావాలా, మీకు చీకటి రాజ్యం కావాలా, లేకపోతే మీకు స్వర్ణయుగం కావాలా అన్నది మీరంతా తెలుసుకో. మీకు కట్టడాలు కావాలా లేకపోతే కూల్చడాలు కావాలా అన్నది మీరంతా నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఈ సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. మహిళలు మీకు మరి అందరు కూడా 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా సంవత్సరానికి, అలాగే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసే సౌలభ్యం, అలాగే ప్రతి మహిళ కూడా 1,500 రూపాయల నెలకి, అలాగే చదువుకుంటున్న బిడ్డకి ఎంతమంది ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు, అలాగే నిరుద్యోగ భృతి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులు వాళ్ళకి 3,000 రూపాయలు, అలాగే ఈ యొక్క జాబ్ క్యాలెండరు, అలాగే రైతులు ఉన్నారు వాళ్ళకి ఇక ముందు అటు సంవత్సరం ఈ బీమా 20,000 రూపాయలు అందిస్తాము. అలాగే ఈ వృద్ధాప్య పింఛన్ ఏదైతే 2 లక్షల మందికి అబ్బా తాతలకి తను తీసేశాడో అవి కాకుండా అందరికి కూడా 3,000 కాకుండా 4,000 ఇస్తామని మనం ప్రకటించడం జరిగింది. ఇలాగా ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇక మనం ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఇంకోటి మనం హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనం ఇక్కడ స్థాపించడం జరిగింది.